వెండితెరపై ఒక్క వెలుగు వెలిగిన విజయశాంతి రాజకీయ రంగంలో అడుగుపెట్టి ఇప్పుడు కనిపించకుండా పోయారు. సినిమాల్లో సీన్లను రక్తి కంటించే రాములమ్మ పొలిటికల్ సీన్లను మాత్రం అంతగా పట్టించుకోలేకపోయారు. మొదట కమలంలో కలిశారు. విజయశాంతి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ముందు తెలంగాణ ఉద్యమంలో కీలకంగా వ్యవహరించారు. అయితే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని భావించి కేసీఆర్ పై దుమ్మెత్తిపోసి మరీ టీఆర్ఎస్ ను వీడి హస్తాన్ని అందుకుంది. కానీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ విజయం సాధించింది. తెలంగాణలో తొలి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అంతేకాకుండా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడితే మంత్రి పదవి వరిస్తుందన్న రాములమ్మ ఆశలు కూడా ఆవిరయ్యాయి. తాజాగా మెదక్ ఉప ఎన్నికల్లో ఆమె జాడ కనిపించకుండా పోయింది. ఇంతకు ఆమె హస్తం పార్టీలో ఉందా అనే ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. ఇంతకుముందు మెదక్ ఎంపీగా ఉన్న ఈమె ఇప్పుడు ఆ స్థానానికే ఎన్నికలు జరుగుతున్నా రాములమ్మ మాత్రం చూసి చూడనట్లు వ్యవహరిస్తోంది. రాములమ్మను బీజేపీ ఆకర్షిస్తోంది. ఎన్నికలకు ముందు తమ పార్టీలో చేరితే మెదక్ ఎంపీ టికెట్ ఇస్తామని బీజేపీ సూచించింది. అయితే కేంద్రంలో ఏ ప్రభుత్వమైనా అధికారంలోకి రావచ్చని భావించిన విజయశాంతి మళ్లీ బీజేపీ వైపు చూస్తున్నట్లు సమాచారం. కాంగ్రెస్ పార్టీ నిర్వహించే సమావేశాల్లో ఎక్కడా కూడా రాములమ్మ కనిపించకపోవడం ఇందుకు బలాన్ని చేకూరుస్తుంది. మరి విజయశాంతి బీజేపీలో చేరుతుందా లేదా అన్నది సస్పెన్స్ గా మారింది.